ఆ జనాభా లెక్కల్లో వాళ్ళ పేరు రాయించుకోవాలని యోసేపు మరియాను తీసుకొని ఆ యొక్క గ్రామానికి వచ్చాడు. అప్పుడే ప్రసవ దినాలు నిన్నాయి. ప్రసవ దినము నిన్నినందువల్ల ఇంకా దాన్ని ఆపలేం కదా, ప్రసవం వచ్చేసి ఆపలేం. అప్పుడప్పుడు మనం చూస్తాం, బస్సులో గనేసింది, ఎడగనిందంట, ఏం హాస్పిటల్ దాకా ఉండొచ్చు కదా, దాన్ని ఆపలేం. కొంతమంది అంటారు బండి మీద గనేసింది, దాన్ని ఆపలేం. ప్రసవ దినాన్ని మనం ఆపలేం. అయితే ఆమెకి ఎక్కడొచ్చింది, ఆ యొక్క ఊరిలో ప్రసవం దినాలు వచ్చేసింది. వాళ్ళకి ఇల్లు లేదు, అక్కడేం లేదు, ఇల్లు లేదు. సరే, ఇతరుల దగ్గరికి వెళ్ళి వాళ్ళందరిని బతిలాడుకున్నప్పటికీ వాళ్ళెవరు కూడా లోపలికి చేర్చుకోలేదు. కానీ లాస్ట్కి ఒక పశువులో ఉండేటువంటి ఒక సాలలో పోయి ఆమె కని బిడ్డను తీసుకొచ్చి తొట్లో పరండు పెట్టింది. అయితే ఆ యొక్క యేసుక్రీస్తు జన్మించినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులకు ఒక నక్షత్రం కనిపించిందంట. యేసుక్రీస్తు ప్రభు వస్తాడని ప్రవక్తల ద్వారా దేవుడు చెప్పించాడు. తర్వాత ప్రకృతిలో కొన్ని విషయాలని దేవుడు ఏర్పాటు చేశాడు. ఇతర గ్రంథాల్లో కూడా, ఇతర మతాల గ్రంథాల్లో కూడా కొన్ని ఆనవాళ్ళు పెట్టాడు. కొన్ని విషయాలు వాళ్ళు తెలియకనే రాసి పెట్టారు, ఫలాని దేవుడు ఇలా వస్తాడని. అలాగే పర్షియన్స్ గ్రంథంలో రాసి ఉందంట, ఒక మహాత్ముడు పుడతాడు, ఆయన రక్షకుడు, ఆయన పుట్టినప్పుడు ఒక నక్షత్రం కనిపిస్తుంది అని. అందుకని వాళ్ళు ఆ యొక్క నక్షత్రం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు, ఆ తూర్పు దేశపు జ్ఞానులు. అయితే ఆ యొక్క నక్షత్రం పుట్టినప్పుడు దాన్ని వాళ్ళు గుర్తించారు. ఈ నక్షత్రము మామూలు నక్షత్రము కాదు, ఇది ఒక ప్రత్యేకమైన నక్షత్రము, ఇది ఆ రక్షకుడి కొరకు పుట్టిన నక్షత్రం అని చెప్పి వాళ్ళు ఆ నక్షత్రాన్ని గమనిస్తున్నప్పుడు అది నడిచిపోతుంది. ఏం చేస్తుంది, ఆ నక్షత్రము నడిచిపోతూ ఉంది. ఎక్కడికి నడిచి వస్తుంది అంటే అది యెరూషలేములోకి నడిచి వచ్చింది. హల్లెలూయా. అయితే అక్కడ వాళ్ళు ఏం జరిగిందో చూద్దాం రండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి నుంచి. మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి నుంచి. రాజైన హేరోదు దినముల యందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, తూర్పు దిక్కున ఆయన నక్షత్రమును చూసి ఆయన్ను పూజింపవచ్చుతామని చెప్పిరి. హేరోదు రాజు అతడును అతనితో కూడా యెరూషలేములో వారందరూ కూడా కలవరపడ్డారు. చూడండి, ఇక్కడ తూర్పు దేశపు జ్ఞానులు ఎక్కడికొచ్చారు, యెరూషలేముకు వచ్చి హేరోదు కాడికి పోయారు. హేరోదు ఎవరంటే ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు. ఇక్కడ నాకు సందేహం వచ్చింది. ఎందుకు సందేహం వచ్చిందంటే వారికి నక్షత్రం ఎక్కడ కనిపించింది, ఎక్కడ కనిపించింది, తూర్పు దేశంలో. ఇప్పుడు అక్కడి నుంచి ఆడికొచ్చారు వాళ్ళు, ఇప్పుడు అట్టొచ్చారు ఆడి నుంచి ఆడికి యెరూషలేంకి. నక్షత్రము దారి చూపించింది కాబట్టి. అయితే నక్షత్రం దారి చూపిస్తుంటే వీళ్ళు మళ్ళీ రాజు కాడికి ఎందుకు పోయినట్టు అర్థమవుతుందా? ఇప్పుడు నక్షత్రం దారి చూపిస్తుంది కదా, నక్షత్రం దారి చూపించేటప్పుడు వీళ్ళు మధ్యలో మళ్ళా రాజు కాడికి ఎందుకు పోయారు, ఎందుకు అడగాల? నీకు నక్షత్రం ఉంది కదా, ఇప్పుడు అంత దూరం నుంచి ఎట్టొచ్చారు, దేశాలు దాటుకొని వచ్చారు కదా. దేశాలు దాటుకొని వచ్చేటప్పుడు దేన్ని ఆధారం చేసుకుని వచ్చారు, నక్షత్రాన్ని ఆధారం చేసుకొచ్చారు. అక్కడ సాతాను వాళ్ళని మిస్లీడ్ చేసిందంట. ఏం చేసింది, ఏమని, రాజు కాడికి పోతే రాజు వివరంగా చెప్తాడు, ఇంకొంచెం క్లారిటీగా మనకు తెలుసుకొని ఎక్కడున్నాడో మనం గుర్తించుకొని ఆడికి పోయి పూజించవచ్చు అని అనుకొని మానవ ఆలోచనతో రాజు దగ్గరకు పోయారంటారు. మరొకరు అభిప్రాయం ఏం చెప్తారంటే రాజుగా పుట్టినోడు ఎక్కడ పుడతాడు,
రాజు కోటలోనే పుడతాడు కాబట్టి అందుకని రాజు ఇంట్లోకి పోయారని ఇంకొక అభిప్రాయం కూడా ఉంది. అయితే మొత్తం మీద ఇక్కడ గమనిస్తే వాళ్ళు అక్కడికి పోయినందువల్ల సమస్య వచ్చింది. ఎందుకు సమస్య వచ్చింది? రాజు కలవర పడిపోయాడు. ఎందుకు? ప్రజలు కలవర పడిపోయారు. ఇప్పుడు ఆయన రాజు, ఆయన స్థానం పోతుందంటే భయం కదా, ప్రమాదంలో పడిపోతుంది కదా. ఇప్పుడు నేను రాజు ఉన్నప్పుడు నాకున్న ఆ స్థానము, ఆ పొజిషన్ పోతుంది అన్నప్పుడు ఎవరికైనా ఏమొస్తుంది? భయం వస్తుంది. ఆయన కూడా అదే వచ్చింది, మరి నా స్థానం పోద్దేమని, నా పొజిషన్ పోద్దేమని అని భయం వచ్చేసి కలవరపడిపోయి అప్పుడు అందరిని పిలిచాడు. శాస్త్రులను, ప్రధానులందరిని పిలిచి, అయ్యా క్రీస్తు పుడతాడని చెప్పాడంట, గ్రంథాల్లో ఎక్కడ రాసుందంటే వాళ్ళు చదివి చెప్పారు, యూదా బెత్లెహేములో పుడతాడని రాసుంది అని. సరే, మళ్ళా జ్ఞానాన్ని పిలిపించాడు. అయ్యా మీరు ఎప్పుడు చూశారు, ఎంతకాలం అయింది అని వివరంగా తెలుసుకున్నాడు. టైం అంతా తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత ఏం చెప్పాడంటే, చూడండి 6వ వచనం, మత్తయి సువార్త 2:6. ఇక్కడ ఆగుదాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు వాళ్ళు తప్పుదారిలో వెళ్ళారు. ఎవరు? జ్ఞానులు. అంటే సైతాను వాళ్ళని మిస్లీడ్ చేసేసాడు, అంటే రాంగ్ వేలో పంపించాడు. అంటే ఎందుకు పంపించాడు? యేసు ప్రభుని సంపాల. ఏంది? యేసు ప్రభుని సంపాల అనే దానికోసం వీళ్ళు పోయి రాజుకు చెప్తే రాజు వచ్చి పిల్లలందరినీ చంపుతాడు. కాబట్టి ఇప్పుడు సాతాను వాళ్ళని ఏం చేసింది? మిస్ లీడ్ చేసి పంపించింది. కానీ ప్రభు చూసారా, వాళ్ళ కోసం ఆ నక్షత్రాన్ని అక్కడే పెట్టున్నాడు. హల్లెలూయా. ఎవరి కోసం? ఒకసారి మనము దేవుని మార్గాన్ని దైవత్వం ప్రకారంగా వెంబడించకుండా మానవ తెలివితేటలతో వెంబడించాలని చూసి మనం తప్పిపోతాం, దారి తప్పిపోయినప్పుడు దేవుడు మన కోసం మళ్ళీ వెయిట్ చేస్తుంటాడు. మళ్ళీ నా బిడ్డలు తిరిగి వస్తారు, తిరిగి నా వైపు చూస్తారు, తిరిగి నేను మళ్ళీ వాళ్ళని నడిపించాలని చెప్పి తిరిగి దేవుడు మన వైపు చూస్తుంటాడు. ఆ నక్షత్రాన్ని అక్కడే పెట్టి ఉన్నాడు. ఎక్కడ? బయటే ఉంది. అయితే వాళ్ళు బయటికి రాగానే మళ్ళీ నక్షత్రం కనిపించిందంట. వీళ్ళు ఫస్ట్ నుంచి ఏం చేసి ఉండాలా? నక్షత్రం మీదే ఆధారపడిపోయి ఉండాలా. కానీ మళ్ళీ ఏం చేశారు? వాళ్ళు తెలివితేటలు ఉపయోగించారు. రాజు అంటే రాజు కోటలో పడతాడు, లేకుంటే రాజుగాడికి పోతే వివరంగా చెప్తాడు అనుకున్నాడు. ఎక్కడ చెప్తాడు రాజు? రాజు ఎటు చెప్తాడు? నువ్వు పక్కకు పోరా రాజు, నేను దిగుతానంటే రాజు ఒప్పుకుంటాడా? ఎవరు ఒప్పుకోడు. అయితే ఇప్పుడు ఆ యొక్క రాజు ఏం చేశాడు? పరిష్కారంగా తెలుసుకున్నాడు విషయాలన్నీ. ఎందుకు తెలుసా? సంపాలని. ఎవరిని? యేసయ్యను సంపాలని వివరంగా తెలుసుకొని మీరు వెళ్ళి అతను చూసి పూజించి వచ్చి నాకు చెప్పమన్నాడు. అయితే వీళ్ళు బయటకు బాగానే ఆ నక్షత్రము కనిపించింది. దాన్ని ఫాలో అవుతా బాగానే అది ఒక ఇంటి దగ్గరకు పోయి ఆగిపోయింది. సరే, ఆ ఇంట్లోకి పోయారు వీళ్ళు. చూడండి తర్వాత, వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయన్ను పూజించి తమ పెట్టెలు ఇప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించారు. చూడండి, వాళ్ళు ఆ లోపలికి వచ్చి అత్యానంద భరితులైపోయారంట. దేన్ని చూసి? చిన్న బిడ్డ, ఒక 1.5 years ఉంటుంది ఆయనకి, 2 సంవత్సరాల లోపల
అంతే. ఎవరికి? యేసు ప్రభుకి. ఆ బిడ్డను చూసి అత్యానందభరితులైపోయి సాగిలపడి పూజించి పెట్టిలిప్పారంట. ఒక ఆయన బంగారం, ఒక ఆయన బోలము, సాంబ్రాణి ఆయనకు అర్పించారంట. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, నిజంగా ఈరోజు జ్ఞానం గలవారైతే వాళ్ళు రక్షకుడిని కనుగొనాలి. హల్లెలూయా. వారి జ్ఞానం నిజమైన జ్ఞానం అయితే లోకమంతటిని రక్షించడానికి వచ్చిన రక్షకుని తెలుసుకోవాలి. తెలుసుకోలేకపోతున్నారంటే వాళ్ళ జ్ఞానం మంచి జ్ఞానం కాదు. అయితే వాళ్ళు నిజమైన జ్ఞానం కలిగిన వారు కాబట్టి వచ్చి ఆ బాలుడిని చూసి ఆనందపడి సాగిలపడి పూజించి ఆయనకి వాళ్ళ హృదయాలు అక్కడే అర్పించుకున్నారు. ఏం చేశారు? వాళ్ళ హృదయాలు ఆయనకి అక్కడే అర్పించుకొని వాళ్ళు 3 విలువైనటువంటి కానుకలు ఇచ్చారు. ఏంటది? బంగారము దేనికి సూచనంటే రాజరికానికి, అధికారానికి, సంపదకి సూచన. రాజుకి ఏముంటుంది? కిరీటం. పిత్తలది పెట్టుకుంటాడా? రాజు ఏం పెట్టుకుంటాడు? బంగారు కిరీటం పెట్టుకుంటాడు. రెండోది ఏంటి? సాంబ్రాణి. సాంబ్రాణి ఆ రోజుల్లో దేవుని మందిరంలో ధూపం వేయడానికి ఉపయోగించారు. అది యేసు ప్రభు యొక్క పరిశుద్ధతను, ఆయన యొక్క దైవత్వాన్ని సూచిస్తూ ఉంది. మూడోది ఏంటి? బోలము. అది యేసుక్రీస్తు యొక్క శిలువ మరణాన్ని, త్యాగాన్ని అది సూచిస్తూ ఉంది. ఈ 3 విషయాల్ని వాళ్ళు యేసు ప్రభుకి అర్పించారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు మనం కూడా క్రిస్మస్ అంటే ఏంది? డ్యాన్సులు వేయటమా, లేకుంటే కేరళసా, లేకపోతే చెట్టు పెట్టుకుని అలంకరించటమా, లేకుంటే బాగా వండుకో తింటమా, కొత్త బట్టలు కట్టుకోవటమా? ఏంది నిజంగా క్రిస్మస్ అంటే? క్రీస్తుని ఆరాధించటమే. క్రిస్మస్ అంటే 2 పదాల యొక్క కలయిక. అది గ్రీకు, లాటిన్ పదాల యొక్క కలయిక. క్రీస్తు అంటే క్రిస్తోస్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన. క్రీస్తుని ఆరాధించటమే క్రిస్మస్ యొక్క ఉద్దేశం. అంతేగాని మిగతా అన్నీ తర్వాత ఒక దగ్గర కొట్టుకుంటున్నారంట. ఎందుకు తెలుసా? మేము స్టార్ ఇటు పెట్టమంటే అటు పెట్టినారు, అసలు స్టారే బాగలేదు, అసలు క్రిస్మసే బాగలేదు ఈ సంవత్సరం అంట. స్టార్ క్రిస్మస్ అంటే అసలు డ్యాన్సే బాగలేదు. డ్యాన్సా క్రిస్మస్ అంటే? ఇవన్నీ కాదు. క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తుని ఆరాధించాలా. క్రీస్తుని ఆరాధించకపోతే అది క్రిస్మసే కాదు. కేకు చిన్నది కోసారు, చిన్నది కోస్తే ఏమి? అదే క్రిస్మస్ అంటే. అది మనం సంతోషం కోసం చేసుకునేది, అది క్రీస్తుని సంతోషపరిచేది కాదు. క్రీస్తుని సంతోషపరిచేది ఏంది? మనం ఆయన ఆరాధించటం. ఏంది? మనం ఆయన్ని ఆరాధించటం. అయితే ఆరాధన చేయకుండా మన మిగతా అన్నీ చేస్తున్నారు. కొంతమందికి ఆ క్రిస్మస్ తాతకి ఇచ్చిన ఇల్లు కూడా యేసు ప్రభుకి ఇరంట. ఆయన బ్రహ్మాండంగా డ్రెస్ చేసి ఆయన బ్రహ్మాండంగా చూస్తారంట, కానీ యేసు ప్రభుని పక్కన పెడతారంట. ముందు మనకి ఏది ఇంపార్టెంట్ అంటే ఎవరు? యేసయ్య ఇంపార్టెంట్. ఆయన్ని పూజించాలి, ఆరాధించాలి. ఆ జ్ఞానంలో వచ్చి ఏం చేశారు? బాలుడు, చిన్న బిడ్డ. ఇప్పుడు ఎవరికైనా బిడ్డకు పోయి దండం పెడతామా? ఒక చిన్న బిడ్డ ఉన్నాడు పనుకుని, ఆ బిడ్డకు పోయి దండం పెడతామా? పెట్టలేం కదా. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? సాగిలపడి పూజించి అసలు ఎంత ఆనందమో వాళ్ళకి, పరవశించిపోయారు. అయితే ఈరోజు మనం చేయాల్సిన ఆరాధన ఏంటంటే నిజముగా క్రీస్తుని ఆరాధన చేయాలి. ఈరోజు చాలామంది పండగని చెప్పుకొని వండుకొని తింటా ఇంట్లో కూర్చున్నారు అనుకో, వాళ్ళు క్రిస్మస్ చేస్తున్నారా? కడుపుకి చేసుకుంటున్నారు. వాళ్ళు క్రిస్మస్ చేయటంలో వాళ్ళు కడుపు కోసం చేసుకున్నారు, కానీ క్రిస్మస్ కాదు అది. క్రిస్మస్ అంటే దేవుని సన్నిధికి వచ్చి క్రీస్తుని ఆరాధించిన వాడే నిజమైనటువంటి క్రిస్మస్ జరిపినవాడు. ఈరోజు మనం చూస్తే ప్రపంచంలో ఎక్కడ చూసినా క్రిస్మస్ చేస్తున్నారు. నిన్న కూడా నెల్లూరులో ఒక స్కూల్లో క్రిస్మస్ చేస్తున్నాము, మీరు వచ్చి వాక్యం చెప్పాలంటే పోయి చెప్పొచ్చాను. అంటే
నేను గమనిస్తున్నా ఈ మధ్య అసలు రాజకీయ నాయకులు కూడా క్రిస్మస్ చేస్తున్నారు. మోడీ కూడా చేశాడంట నిన్న ఎక్కడికి పోయి చర్చిలోకి పోయి క్రిస్మస్లో ఆయన కూడా యేసు ప్రభు దేవుడు అని చెప్తున్నాడు. అక్కడికి పోయి అంటే ఎందుకు చెప్తున్నాడంటే దీన్ని ఎవరు కాదని చెప్పలేరు. ఏంది క్రీస్తుని ఎవరు పుట్టలేదు కాదని చెప్పలేరు. ఎందుకంటే చరిత్ర చెప్తుంది. మనము దేని గురించి చెప్పాలన్నా క్రీస్తు పూర్వము క్రీస్తు శకం అని చెప్పాలా. ఏం చెప్తారు చదువుకున్న పిల్లలకి మీకు సోషల్ స్టడీలో వస్తుంది. ఏమని ఫలానా రాజు ఎప్పుడు పరిపాలించాడంటే ఏముంటుంది క్రీస్తు పూర్వ క్రీస్తు శకం అని ఉండాలా. అలెగ్జాండర్ ఎప్పుడు వచ్చాడు అని చెప్పాలంటే ఏం చెప్పాలా క్రీస్తుకి పూర్వం 300 సంవత్సరాల క్రితం ఆయన పరిపాలించాడని చెప్పాలా. లేకుంటే ముందైతే ముందని చెప్పాలా. అలా చెప్పలేదు అనుకో ఇంకా మనకు డేటే తెలియదు. చెన్నైలో ఒక అమ్మగారు చెప్పారంట వాళ్ళు పిఎని పిలిచి, ఏందిరా ఈ క్రీస్తు శకం ఈ క్రీస్తు పూర్వమో దీన్ని తీసిపడేసి ఒక కొత్త క్యాలెండర్ పెట్టుకున్నారని. అమ్మా అది కుదరదు. గ్రిగోరియన్ క్యాలెండర్ క్రీస్తుతో వచ్చింది. అది ఈరోజు మన డేట్ కూడా దాంతోనే ముడిపడి ఉంది. మన ఆస్తి పత్రాలన్నీ దాంతోనే ముడిపడి ఉన్నాయి. దాన్ని తీసేసేమంటే ఆస్తి పాస్తులు పోతాయి, మన డేట్లు ఎక్కడ పుట్టామో పోతుంది, మొత్తం పోతాయి, మనం అడుక్కు తినాలా. కాబట్టి అందుకని అది కుదరదు అని చెప్పాడంట. ఎవరు కొంతమంది యేసుప్రభు వద్దంటున్నారు కదా, వాళ్ళ ఆస్తి పత్రాలు తీసి పడేయమను. మాకు వద్దయా క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని రాసేసిన దీంట్లో ఇది మాకెందుకు రాయాలా, మాకు ఈ ఆస్తి వద్దు ఏమదని పడేయమను. పడేస్తారా? పడేయగలరా? ఎవరు వద్దనటానికి లేదు. యేసుప్రభు పుట్టిన మాట వాస్తవం, చరిత్ర ఆధారాలు ఉన్నాయి, సత్యం ఉంది, దాన్ని ఎవరు తీసేయలేరు. వాళ్ళు అంగీకరించలేకపోయినా తీసేయలేరు. చంద్రబాబు కూడా నిన్న వచ్చి వాక్యం చెప్పినాడు. ఎడా ఏమి చెప్తాడు, ఎందుకు చెప్పడు? చెప్పాల్సింది ఎవరైనా యేసుప్రభు గురించి చెప్పాల్సింది వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా ఆయన అటువంటి దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. ఎవరు? యేసుప్రభు అలాంటి దేవుడు. అయితే అలాంటి దేవుడిని అందరూ ఆరాధిస్తున్నప్పుడు ఆయన నమ్ముకున్న బిడ్డలమైన మనము ఎంత గొప్పగా ఆరాధన చేయాలా, ఎంత గొప్పగా పూజించి ఆయన్ని గణపరచాలి మనము అనేది ఒకసారి మనం ఆలోచన చేయాలి. అయితే ఈరోజు అలా మనం పూజించి ఆరాధన చేయకపోతే మనం ఏం చేసుకున్నా ఆ పండగ దండగే. యేసు లేని పండగ దండగ. యేసు ఉంటే అది నిజమైన పండగ, యేసు లేకపోతే అక్కడ అది దండగే. కాబట్టి అందుకని మనం ఏం చేయాలంటే యేసు ప్రభుని ఏం చేయాలి? ఆరాధించాలి. వాళ్ళు ఏం చేశారు? ఇలాంటి వాళ్ళ యొక్క కానుకలు అర్పిస్తూ వాళ్ళ హృదయాన్ని అర్పించుకుంటూ దేవుడిని ఆరాధించారు. అయితే ఈరోజు మీరు ఏం అర్పిస్తారు? ఏం తెచ్చారా? బంగారం ఏమైనా తెచ్చున్నారా? బంగారం ఎవరు తేలేదా? సరే తేకపోతే మీకు అక్కడ అర్పించండి. అర్పించగలమా? యేసు ప్రభుని అంత ఘనంగా చూశారు వాళ్ళు. ఎవరు? ఎందుకని? ఆయన విలువ తెలిసింది వాళ్ళకి. ఎవరికి? జ్ఞానులకి యేసయ్య విలువ తెలిసింది. అందుకని బంగారం అర్పించగలిగారు, విలువైన వాటిని అర్పించారు, వాళ్ళ జీవితాలను అర్పించుకున్నారు. అయితే ఈరోజు కూడా మనము మన హృదయాల్ని మొదట అర్పించుకోవాలి. మన యొక్క సమయాన్ని దేవునికి అర్పించాలి, మన టాలెంట్లు దేవునికి అర్పించాలి. దేవుడు మనకిచ్చిన వాటిలో సంపద అయినా ఏదైనా దేవుని కోసం అర్పించే హృదయం కలిగిన వాళ్ళే నిజమైన క్రిస్మస్ జరుపుకునేవాళ్ళు. హల్లెలూయా హల్లెలూయా. అలా అర్పించలేని పరిస్థితిలో మనం ఉంటే ఇంకా మనం క్రీస్తుని ఎరగలేదు, క్రీస్తుని మనం ఎరగలేదు. కాబట్టి క్రీస్తుని ఎరిగిన వారమైతే ఏం చేయాలి? ఆయనకు అర్పించుకొని ఆయన ఆరాధన చేసుకోవాలి. అయితే వాళ్ళు ఆరాధన చేసుకొని బయటకు వచ్చారు. బయటికి రాగానే అక్కడ దేవదూత ఏం చెప్తుంది చూడండి. ప్రభుదూత చూసారా? దేవుడు ఇప్పుడు వాళ్ళ దగ్గరకు వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే ఇందాక జ్ఞానులు అజ్ఞానంగా ప్రవర్తించారు, మూర్ఖంగా
తలతెక్క వ్యవహారం చేశారు. మళ్ళా పోయి చెప్పారు అనుకో హేరోదుకి, ఏమని పలానా ఇంట్లో ఉన్నాడయ్యా అని చెప్పారు అనుకో, ఏం చేస్తాడు అప్పుడు హేరోదా? వెంటనే వస్తాడు. ఎక్కడికి? పూజించడానికా? ఏం చెప్పినాడు? పూజిస్తానని చెప్పాడు. కానీ ఉద్దేశం ఏంది? ఈరోజు చాలామంది కూడా క్రిస్మస్ చేస్తున్నారు. నేను గమనించిన, ఎందుకు చేస్తున్నారు వాళ్ళంటే ప్రజల సంతోషం కోసం. ప్రభుత్వాలు ఎందుకు చేస్తున్నాయంటే ప్రజల్ని సంతోషపరచడానికే. వాళ్ళకి నిజంగా భక్తి ఉండి కాదు, వాళ్ళ లోపల దేవుని పూజించాలని కాదు. ఇప్పుడు స్కూల్లో చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటే మేము అన్నీ చేస్తాము అని చెప్పుకునేదానికి. కానీ ఏ రోజు కూడా అలాంటి వాడే పూజిస్తామంటాడు కానీ పూజించడు. ఇప్పుడు వాడికి పోయి చెప్పాడు అనుకో జ్ఞానులు, వెంటనే వస్తాడు చంపడానికి. అందుకని దేవుడు ఏం చేశాడు? ఆ రాత్రి కలలో ఆ జ్ఞానులకు చెప్పాడు, ఏమని? మీరు మళ్ళా తిరిగి ఏ రోజు దగ్గరకు పోవద్దు. ఇంతకుముందు ఏదో తెలుసో తెలియక తప్పు చేశారు, మళ్ళీ ఆ తప్పు చేయొద్దు, ఏదో ఒక మార్గంలో వెళ్ళమని చెప్పినప్పుడు వాళ్ళు నిజమైన జ్ఞానం తెచ్చుకొని బుద్ధి తెచ్చుకొని ఏ రోజు కాడికి వెళ్ళకుండా వెళ్ళిపోయారు. ఈరోజు మనం కూడా కొన్నిసార్లు కొన్ని ఒడిదుడుకులు మన జీవితంలో జరిగి ఉండొచ్చు, చేసి ఉండొచ్చు. కానీ యేసును దర్శించుకున్న తర్వాత మళ్ళా మనం ఆ చెడు మార్గంలోకి వెళ్ళకూడదు. హల్లెలూయా. నిజముగా యేసును దర్శించుకొని పూజించిన వాడు మళ్ళా తప్పు మార్గంలోకి పోడు. ఆ మార్గంలోకి పోనీ దేవుడు వాడిని హెచ్చరిస్తాడు. ఆ జ్ఞానులను దేవుడు ఏం చేశాడు? హెచ్చరించాడు. పాబాకన్నట్లా వీటి పోండి అన్నప్పుడు వాళ్ళది తెలుసుకొని ఎరుక మార్గంలో వెళ్ళిపోయారు. కాబట్టి మనం కూడా నిజంగా క్రీస్తుని కలుసుకొని క్రీస్తుని ఆరాధన చేసుకున్నప్పుడు మళ్ళా చెడు మార్గంలోకి పోకూడదు. యేసు మనకు చూపించే నూతనమైన మార్గం గుండా వెళ్ళాలి. హల్లెలూయా. అప్పుడే మనం నిజమైన జ్ఞానులమి, లేకపోతే అజ్ఞానులమి. ఎవరు నిజమైన జ్ఞానులు? క్రీస్తుని తెలుసుకొని ఆయన చూపించే మార్గంలో నడిచేవారే నిజమైన జ్ఞానులు. కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలి? క్రీస్తుని మనము హృదయపూర్వకంగా ఆరాధించాలి. ఎందుకు ఆరాధించాలో 2 మాటలు చెప్పి నేను ముగింపుకు వస్తాను. యేసయ్య వచ్చుడి ద్వారా మనకు క్షమాపణ వచ్చింది. యేసుక్రీస్తు పాపులు రక్షించుటకు వచ్చినని రాయబడి ఉంది. అంటే మనకి క్షమాపణ వచ్చింది, లేకపోతే మన పాపాలకి క్షమాపణ లేదు. యేసుక్రీస్తు వచ్చుడి ద్వారా మనకు విడుదల కలిగింది. చెరలో ఉన్న వారికి విడుదల, గుడ్డి వారికి విడుదల, బంధకాల్లో ఉన్న వారికి విడుదల. లేకపోతే ఈరోజు మానవాళి ఇంకా భయంకరంగా ఉండేది. దుర్మార్గాలు పెరిగిపోయి ఉండేవి. భయంకరంగా మనుషులు తయారై ఉండేవాళ్ళు. ఈరోజు చూస్తున్నారు మనం, దొంగలు మారిపోయినారు, గోండాలు మారిపోయినారు, నరాంతకులు మారిపోయినారు, భయంకరమైన చెడు ప్రజలంతా మారిపోయినారు. దేనివల్ల? ఎవరి వల్ల? ఆ రక్షకుడి వల్ల. హల్లెలూయా. హల్లెలూయా. శాంతి లేక, సమాధానం లేక, సంతోషం లేక నలిగిపోతున్న ప్రజలకి యేసు ప్రభు శాంతినిచ్చాడు. హల్లెలూయా. సమాధానాన్ని ఇచ్చాడు. శాపంతో, దరిద్రంతో అల్లాడిపోతున్న జీవితాలకి ఆయన ఆశీర్వాదం ఇచ్చాడు. ఆయన ఐశ్వర్యవంతుడయుండి, గనుడయుండి, రాజాది రాజయుండి ఒక దరిద్రుడిగా వచ్చాడు. ఎటొచ్చాడు ఆయన? ఒక దరిద్రుడిగా వచ్చాడు. పశువుల పాకలో పుట్టాడండి ఆయన. మరి అంత దీనమైన పరిస్థితి ఎవరికి ఉండదు. రిక్తునిగా, దాసునిగా చేసుకున్నాడు ఆయన తను తాను. ఎందుకని? మన కోసం, మన నిమిత్తం. కాబట్టి అలాంటి గొప్ప రక్షకుడు మనకు దొరకటం మనకు భాగ్యము. హల్లెలూయా. తండ్రి ఆ యొక్క గొప్ప బహుమానంగా యేసుక్రీస్తుని మనకు పంపించాడు. ఆ యేసుక్రీస్తే రాకపోతే ఈరోజు మన జీవితాల్లో ఏ ఒక్కరికి కూడా రక్షణ వచ్చుండేది కాదు. ఏ ఒక్కరు బాగుపడేదానికి లేదు. ప్రతి ఒక్కరు నరకానికి వెళ్ళాలంతే. కానీ యేసుక్రీస్తు ప్రభు ఈరోజు అన్ని జాతుల్లో నుంచి, అన్ని మతాల్లో నుంచి, అన్ని కులాల్లో నుంచి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుంచి, ఆయా రక ప్రజలందరినీ కూడా ఈరోజు మార్చి వాళ్ళు ప్రభువుని తెలుసుకొని రక్షణ పొందుకొని శాంతి సమాధానాలతో ధైర్యంతో బ్రతుకుతున్నారు. ఒక మాట చదవండి.
లూకా సువార్త 1వ అధ్యాయం 75వ వచనంలో మన శత్రువుల చేతుల నుంచి మన శత్రువుల చేతుల నుంచి విడిపించబడి మన జీవిత కాలమంతయు నిర్భయలమై ఆయన సన్నిధిని పరిశుద్ధంగాను నీతిగాను ఆయన సేవింపను. చాలు. ఇక్కడ యేసు ప్రభుని తీసుకొని మరియమ్మ యోసేపు దేవాలయంలోకి వచ్చినప్పుడు ఇక్కడ ఒక ప్రవక్త ఈ యొక్క ప్రవచనం చెప్తా ఉన్నాడు. ఎందుకు ఆ రక్షణ మనకి ఇచ్చాడంటే మన శత్రువు చేతిలో నుంచి విడిపించబడి తర్వాత మన జీవిత కాలమంతయు నిర్భయలమై. ఈరోజు మనిషి జీవితంలో ఏముంది? భయం. బయటికి పోతే భయం, ఎక్కడ చూసినా ప్రమాదాలు, ఎక్కడ చూసినా భయంకర పరిస్థితులు, ఎక్కడ చూసినా భయంకర రోగాలు, ఎక్కడ చూసినా భయంకర శత్రువులు, భయంకర విషయాలు ఉన్నాయి. ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే మనసుకి భయాలు కలగజేస్తున్నాయి. కానీ భయపడకుండా ఉండగలిగిన వ్యక్తి ఎవరు అంటే నిజముగా యేసుని ఆరాధించేవాడే. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎందుకని? ఏమి ఇబ్బంది వచ్చినా, ఏం కష్టం వచ్చినా, ఏం వ్యాధి వచ్చినా, ఎలాంటి ఇబ్బంది జరిగినా ఒక దేవుని నమ్ముకున్న బిడ్డకి ఏమంటారో తెలుసా? నా దేవుడు ఉన్నాడు, నా సహాయమో చేస్తాడు, ఆయన నన్ను కాపాడుతాడు, ఆయన నాకు కృపనిస్తాడు, ఆయన ఈ సమస్య నుంచి గట్టెక్కిస్తాడు, ఈ బాధ నుంచి తీసేస్తాడు, ఈ వ్యాధి నుంచి తీసేస్తాడని ధైర్యం ఉంటుంది. మేము వస్తూ ఉంటే మన కారు యాక్సిడెంట్ జరిగిన కాడ ఇంకా భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. ఇంకా లారీ ఏదో కొట్టుకొని భయంకరంగా అద్దాల పలుకులు భయంకరంగా పడిపోయి ఉన్నాయి. అయితే ఇంకొంచెం ముందుకు వస్తే ఇంకొక యాక్సిడెంట్ జరిగింది. ఇంకొంచెం ముందుకు ఇంకో లారీలు 2 గుద్దుకోండి, ఇంకొంచెం ముందుకు ఇంకో కారు కొట్టుకోండి. దారంతా కనిపిస్తున్నాయి. అయినా కనిపిస్తున్నా ధైర్యంగా దేవుని స్తుతించుకుంటూనే వచ్చారు. నేను ఎందుకు తెలుసా? మన దేవుడు ఎవరు? మనతో ఉండి నడిపించేవాడు ఇమ్మానుయేలు. హల్లెలూయా. ఎవరైనా ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడుగా ఉన్నవాడు. నిజంగా నేను చెప్పాను మొన్న మీకు, ఆ రోజు దేవుడు మనకు తోడుగా ఉండకపోతే చాలా ప్రమాదం అయిండేది. కానీ సాతాను అనుకున్నాడు ఇతన్ని ఈసారి దెబ్బ కొట్టాలా, క్రిస్మస్ బాగా జరగనీయకుండా చేయాలా, లేకుంటే ఈ కార్యక్రమాన్ని ఆపాలనుకున్నాడు. నేను ఆ రోజు నైటే ఒక తీర్మానం తీసుకున్నా దేవుని కాడ. ఇంకా సందర్భం వచ్చిందిగా చెప్తున్నా. గతం కంటే ఎక్కువగా దేవునికి దగ్గరై ఇంకా ఎక్కువ దేవుని పరిచయం చేయటానికి ప్రతి సమయంని ఎలా దేవుని కొరకు ఉపయోగించాలనేటువంటి దాని మీద ఆ రాత్రి గట్టిగా నేను ప్రార్థన చేసుకున్నాను. తెల్లాలేసి వస్తుంటే ఆటంకం ఇచ్చేసింది. సరే, అయినప్పుడు కూడా రాగానే నాకు పరిస్థితి ఆపాలని అనిపించలే. అప్పటికి బాడీ చాలా నలిగిపోయింది, అంటే అదిరిపోయింది. జ్యోతికి కూడా దెబ్బ తగిలింది. అయినా పరిస్థితి ఆపుదామని నా మనసు అనిపించలే. కాకపోతే మీరు 10 మంది చెప్పారు కాబట్టి ఆ రోజు ఆగాం. కాబట్టి 2 రోజులు వర్షం వల్ల ఆగాం. అయినా కూడా కారాలు ఆపకూడదని చెప్పి వాళ్ళు నలకట ఉన్నప్పటికి కూడా నేను అది 3 రోజులు కొనసాగించాం. అప్పుడు 1-6 మిగిలిపోయినాయి. తర్వాత మళ్ళీ లాస్ట్ రోజు ఆ యొక్క ప్రోగ్రానికి కూడా రాలేకపోయా, సెమీ క్రిస్మస్ ప్రోగ్రానికి. ఎందుకంటే అక్కడ లేట్ అయిపోయింది. సరే, ఏదేమైనా కూడా సాతాను ఎన్ని ఆటంకాలు తీసుకొచ్చి ఎలా ఇబ్బంది కలగజేయాలనుకున్నా కూడా దేవుడు తన కార్యం తను జరిగించుకుంటూ వచ్చాడు. దేవుడు తనకు చేయాల్సిన పనులన్నీ చేసుకుంటూ వచ్చాడు. నిజంగా నిన్నటి వరకు కూడా నాకు శరీరం అంత కంట్రోల్లో లేదు. 3 రోజులు కూడా మీకు నేను ఫోన్లు చేయలే. ఏకాజావం లేచి బ్రదర్స్కి, మీ సిస్టర్స్ ఫోన్లు చేసినప్పుడు ఏకాజావం ఆ టయానికి మా ఆవిడ లేపితే నేను వాక్యం చెప్పా. అంటే బాడీ అలా కండిషన్లో లేదు. కానీ నిన్న అంతా కూడా ఫైర్లో ఉండి ఆ తర్వాత రాత్రి రెస్ట్ తీసుకొని నిద్రలేసి వచ్చాను. దేవుడు ఆ విధంగా సహాయం చేస్తూ ఉన్నాడు. కాబట్టి అయినా కూడా వాడు ఎంత ఆటంకం చేసిన అపవాది, మన దేవుడు మనకేం చేస్తాడు? తోడుగా ఉండి సహాయం చేస్తాడు. కాబట్టి అందుకని నేనేం చెప్తున్నానంటే మన జీవిత కాలం అంతయు
నిర్భయలమై, ఎలా ఉండి? నిర్భయలమై, భయము లేకుండా ఏంటి? ఆయన సన్నిధిలో పరిశుద్ధంగాను నీతిగాను ఆయన సేవించడానికి దేవుడు మనకి రక్షకుడిని పంపించాడు. హల్లెలూయా. ఆ రక్షకుడు మనకు రక్షణ ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు కానీ రేపు కానీ ఇంకెప్పుడైనా కానీ ఎలాంటి సమస్య వచ్చినా మీరు భయపడని అవసరం లేదు. అందరికీ ఏంటి చెప్పండి? ఎందుకని? రక్షకుడు మన కొరకు ఉన్నాడు. రక్షకుడు ఉన్నాడు మనతో. ఆయన ఇమ్మానుయేలు దేవుడు. హల్లెలూయా. ఎవరైనా ఇమ్మానుయేలు దేవుడు. ఆయన మనతో ఉంటాడు. ఎంతకాలం ఉంటాడు? చూడండి, మత్తయి సువార్త 28 లాస్ట్ వచనం. మత్తయి సువార్త 28 లాస్ట్ వచనం. చాలు, ఒక మాట చెప్తా, మీరు బాగినండి. తల్లిదండ్రులు మనల్ని బాగా చూసుకుంటారు. వాళ్ళు కూడా ఒక్కోసారి మనకు తోడుగా ఉండొచ్చు, లేక మనం నిలిచి పరలోకానికి కూడా పోవచ్చు. లేదా భార్య భర్త చాలా వాళ్ళు ఇద్దరు బాధ్యతగా గౌరవంగా ఇష్టంగా ఉంటారు. ఒక్కోసారి భర్తే ముందు వెళ్ళొచ్చు, భార్యే వెనక వెళ్ళొచ్చు, భార్య వెళ్ళొచ్చు, లేకుంటే భర్త కూడా వెళ్ళొచ్చు. ఒకసారి లేక విడిచిపెట్టి వేరుగా కూడా ఉండొచ్చు, లేక బిడ్డలే దూరంగా ఉండొచ్చు మనకి, లేక మన స్నేహితులు నా ఫ్రెండ్ అన్నవాడు కూడా మనం వదిలిపెట్టి పోవచ్చు. మన యేసు ఎప్పుడు వదలడు. ఆమేన్. మన యేసు ఎప్పుడు మనల్ని వదలడు. నేను అది నమ్ముతాను. ఏం నమ్ముతాను? ఈ భూమి మీద ఉన్న ఏ మనిషి అయినా ఏ రోజు ఒక రోజు మనం వదిలిపెట్టేదానికి ఆలోచన చేస్తాడు. కానీ యేసు ఒక్కడే ఎప్పుడు మనల్ని వదిలిపెట్టాడు. మన ప్రాణం ఉన్నంత వరకు, మన జీవిత కాలమంతయు మనతో ఉండే దేవుడు, ఎడవని ఎడబాయిన దేవుడు, మనల్ని తోడై నడిపించే దేవుడు యేసుక్రీస్తు ప్రభు, ఇమ్మానుయేలు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఉన్నాడు, మనతో వస్తాడు. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. అదే మన క్రిస్మస్ యొక్క సందేశం, అదే మన యొక్క ధైర్యం, అదే మన బలం. నీకు ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, నువ్వు గట్టిగా మొరపెట్టావంటే దేవుడు ఏదో ఒక అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. నీకు కావాల్సిన సహాయం అందిస్తాడు. ఆయనంత గొప్ప దేవుడు. ఈ ప్రపంచంలో ఎక్కడ లేని దేవుడు, ఎవరికి లేనటువంటి విధంగా ఆ దేవుడు మనకు దొరికాడు. మనం ధన్యులం, భాగ్యవంతులం. ఆయన చాలు మనకి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు చాలు? ఇమ్మానుయేలు చాలు. ఆ యేసుక్రీస్తు ఇమ్మానుయేలు చాలు. మన జీవితకాలమంతయు నిర్భయముగా, ధైర్యముగా, నీకు ఏమున్నా ఏమి లేకపోయినా, నీ దగ్గర ఎవరున్నా ఎవరు లేకపోయినా, నీకు ఎన్ని సమస్యలున్నా బాధలున్నా నిర్భయంగా బ్రతకవచ్చు. ఆయన ఒక్కడిని నువ్వు పట్టుకుంటే చాలు. ఆయన వదిలేసావా నీకు బతకలేం. ఎంత డబ్బు ఉన్నా ఏమి ఉన్నా బతకలేం. ఆయన ఒక్కడుంటే చాలు. మనకు అది ఏమి లేకపోయినా అన్ని సెట్ చేస్తాడు ఆయన, అన్ని సమకూరుస్తాడు ఆయన. అలాంటి దేవుడు ఇమ్మానుయేలు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ ఇమ్మానుయేలు దేవుడు మనందరికి తోడుగా ఉండి మన జీవితకాలం నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో ఒక 2 నిమిషాలు మీరందరూ క్రీస్తుని మనస్ఫూర్తిగా ఆరాధన చేయండి. ఏ రోజు చెప్పినట్టు కాదు, లోకంలో అన్యులు ఆరాధించినట్టు కాదు. నిజంగా నీకు ఆ రక్షకుని యొక్క విలువ తెలిస్తే, జ్ఞానులు సాగిలపడ్డారు ఆ పిల్లవాడి దగ్గర, వాళ్ళు పూజించారు ఆయన్ని. హృదయపూర్వకంగా ఆయన స్తుతించి, నీ కొరకు ఆయన వచ్చినందుకు, నీకు ఇచ్చిన రక్షణ కొరకు, ఇంతవరకు నిన్ను కాపాడినందుకు, ఎన్నో వ్యాధి బాధల్లో ఇరుకు ఇబ్బందుల్లో నీకు తోడుగా ఉన్నందుకు ఎన్ని స్తుతించు, ఆరాధించు, ఘనపరచు, మహిమపరచు, ఘనపరచు. హృదయపూర్వకంగా ఆయనకి కృతజ్ఞతలు అర్పించుకో, ఆయన ఆరాధుకో, మనసారా ఆయన స్తుతించు. అదే నిజమైన క్రిస్మస్. అదే నువ్వు ఆయనకి ఇచ్చేటువంటి అర్పణ.
అదే నువ్వు ఆయనకి ఇచ్చేటువంటి సంతోషం.